బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది వారికి నెలకి 4,000 చొప్పున ఏడాదికి 9,600 కోట్ల పెన్షన్ ఇవ్వాలి. ఇచ్చావా మొదటి సంవత్సరం? ఎగ్గొట్టేసావుగా మొత్తం, అది కూడా ఎగ్గొట్టావు. ఇలా ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసినటువంటి మీరు సూపర్ 6 అమలు చేశాను పెద్దగా నువ్వును మీ అబ్బాయి కలిసి గావు కేకలు పెడితే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే ఇక నిరుద్యోగుల గురించి ఎంత కొట్టాడంటే డప్ప అంత కొట్టాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు. ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇది రెండోసారి మోసం, మొదటిసారి కాదు. అప్పుడు కూడా అన్నాడు 2014లో కూడా నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. ఇవాళ మళ్ళా 20 లక్షల మంది ఉద్యోగాలకి ఇస్తాం, లేకపోతే 3,000 చొప్పున ఇస్తాం అన్నాడు. 3,000 చొప్పున మీరు ఇస్తే 7,200 కోట్లు ఇవాళ మీరు బడ్జెట్లో పెట్టి ఇవ్వాలి. బడ్జెట్లో పెట్టి ఇచ్చారా? ఇవాళ అది మోసం చేశారు. అదేమంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తామని దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారు. దానితో పాటు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ దానికి సంబంధం లేకుండా రైతులకు 20,000 ఇస్తామన్నాడు ఏడాదికి. రైతులకి ఒక్కొక్కరికి అన్నదాత సుఖీ భవ పేరు బాగుందిగా, తల్లికి వందనంలాగా అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు ఇస్తామన్నావు. ఏది 20,000 రూపాయలు? ఇవ్వల. మొత్తం ఈ రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ మొత్తానికి ఏటాకి ఎంత ఇవ్వాలంటే 1,716 కోట్ల రూపాయలు 20,000 చొప్పున చెల్లించాలి. దానికి పంగనామాలు పెట్టేశావు. పంగనామాలు పెట్టేసి అద్భుతం అమోఘం మా పరిపాలన చూడండి మమ్మల్ని చూడండి అని నీకు మీడియా అనుకూలంగా ఉంది ఎక్కువ ఛాన్స్ అని డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అన్నీ ఎగ్గొట్టారు. ఏది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చరా సూపర్ 6లో నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ తల్లికి వందనం అది కూడా చాలా ప్రెషర్ తర్వాత తల్లికి వందనం చూశారుగా మీరు. రికార్డింగ్ డ్యాన్సుల్లో కూడా పెట్టారు. పాట పాడుతుంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎక్కడికి వెళ్ళినా ఇదే విపరీతమైన ప్రెషర్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతమైన నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చేసేది గత్యంతరం లేక తూతూ మంత్రం చేసి ఇచ్చేసాం పో అని చెప్పేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలనేటువంటి మనస్తత్వం లేకోకుండా ఏ విధంగా అయితే ఎవరైతే తన గురించి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే విమర్శిస్తారో వారందరి మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఏమైనా నేను సుప్రీంకోర్టు ఏం చెప్పింది కదా, ఒక మోడరేటరు కూర్చున్నప్పుడు ఆయన నవ్వాడని చెప్పారు. అక్కడ నవ్వితే ఆయన మీద క్రిమినల్ కేసు పెడతారా? ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వారి మీద మీరు పెట్టుకోండి, తప్పలేదు. మీరు పెడతారా? 41 నోటీస్ ఇవ్వాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అయినా చిత్రం ఏంటంటే దాని మీద ఎక్కడి దాకా వెళ్ళారంటే కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారు. A2గా ఆయన పట్టుకొచ్చారు. ఇంకోటి చెప్తున్నా, చాలా విచిత్రమైంది. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత దారుణం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ పెడతారా అంటే బెయిల్ రాకుండా చేయటం కోసం. అది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు తీసేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక మోడరేట్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? నవ్వితే అరెస్ట్ చేస్తారా? మేము ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మేము నవ్వుతాము, నవ్వినంత మాత్రం ఇంటెన్షన్ ఆపాదిస్తారా మీరు? ఇది చాలా తప్పు అని తక్షణమే వదిలిపెట్టమని ఆర్డర్స్ కూడా నిన్న ఇచ్చిన విషయం చెప్పాను. ఇచ్చిన విషయం మీరు చూశారు. అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అని ప్రాథమికంగా సుప్రీంకోర్టు, హైయెస్ట్ కోర్ట్ ఆన్ ది ల్యాండ్ ఇవాళ చెప్తే ఇవాళ మళ్ళీ గుంటూరులో ధర్నా చేస్తారండి మహిళలు అంటే ఎవరు ఏంటంటే భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలంట. అంటే మీకు భారతమ్మ గారి మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడిపిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున సుప్రీంకోర్టు మోడరేటర్కే సంబంధం లేదని చెప్పిన తర్వాత సాక్షికే సంబంధం అని అడుగుతా ఉన్నా.
నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీరు అనవసరంగా సాక్షి పత్రిక మీద అపాసులు అనవసరమైన విషయాలు మీరు మాట్లాడారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు, దాడులు చేశారు, ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అనవసరంగా సాక్షి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైంది. మీరు చేసినటువంటి ఈ తప్పుడు విధానాలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కొమ్మినేని శ్రీనివాసను అరెస్ట్ చేయడంలో కానీ, లేదా సాక్షి మీద భూషణలు మాట్లాడటం కానీ సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మహిళలను నలుగురు కూర్చోబెట్టి ఆ ఉన్నటువంటి ఎల్లో మీడియాలో భారతమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి సమరవిడిపోతున్నారా? మాకు మహిళలు లేరా? మేము తిట్టించలేమా? సభ్యత కాదు, సంస్కారం కాదు, ఒక పద్ధతిగా వ్యవహరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని హెచ్చరిక చేస్తున్నాం. ఏదో రాజధాని మహిళల పేరుతో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు? అదే చూశా నేను. ఆయన అడుగుతున్నాడు, ఏమండి భూస్థాపితం చేశారా, చేస్తారా అని. చేస్తాడంట. నువ్వు భూస్థాపితం అవుతావు నువ్వు చేస్తున్న పనులకి. ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ ఎప్పుడూ భూస్థాపితం చేయలేదు, గుర్తుపెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు?